గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా, ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. మీ అందరికీ కూడా డబ్ల్యూడబ్ల్యూ కాల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వంట చేసి చూపిస్తాను. ఏంటి అంటే చికెన్ చీజీ ప్యాటీస్. సో దీనికోసం మనము 250 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఓన్లీ ఎగ్ యోక్స్, ఎల్లో పార్ట్ మాత్రమే నేను తీసుకున్నానండి, వైట్స్ తీసుకోలేదు. సో ఎగ్ యోక్స్ని 250 గ్రామ్స్కి ఒక 3 యోక్స్ని మాత్రం బౌల్లో వేసుకున్నాను. ఓకే, వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాము. ఓకే, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేశాను. కారం తర్వాత మనం కొద్దిగా మిరియాల పొడి, ఓకే మిరియాల పొడి వేసుకొని నేను క్రష్ చేసుకున్నాను, రోట్లో వేసుకొని దంచుకున్నాను ఫ్రెష్గా. సో మిరియాల పొడి వేసుకొని కొద్దిగా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని మొత్తం కూడా ఇప్పుడు మనము మిక్స్ చేసేసుకుందాం. ఆ చికెన్కి ఇవి మొత్తం కూడా మంచిగా పట్టాలన్నమాట. ఆ విధంగా మనము కలుపుకుందాం. ఓకే, మొత్తం కలిపేసిన తర్వాత సో చికెన్కి ఇదంతా యాడ్ అయిపోతుంది కదా, మొత్తం అన్నిటిగా అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని లీవ్స్ కట్ చేసుకొని అది వేసుకున్నాను. ఓకే, వేసుకున్న తర్వాత మైనీస్ ఇంట్లో ప్రిపేర్ చేసి, ఇప్పుడు ఎగ్ యోక్స్ తీసుకున్నాను కదా, దాంట్లో వైట్స్తో మైనీస్ చేశాను. సో హోమ్ మేడ్ మైనీస్ వేసుకొని కొద్దిగా మళ్ళీ కలిపేశాను. సో ఇప్పుడు ఆ మైనీస్, ఈ కొత్తిమీర ఫ్లేవరు ఇదంతా కూడా చికెన్ పీసెస్కి మొత్తం పట్టేసుకుంటుంది అనమాట. సో అయిన తర్వాత మోజరెలా చీజ్ ఉంది కదా, చీజ్ని కొద్దిగా నేను గ్రేటెడ్ చేసుకున్నాను. సో గ్రేట్ చేసేసుకొని అది యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కూడా అది మిక్స్ చేసేసాను అనమాట. అంత చికెన్కి పట్టే విధంగా కలిపేసుకున్నాను. ఓకే, సో చూసారు కదా, ఆ మోజరెలా చీజ్ అనేది మొత్తం చికెన్ పీసెస్ అన్నిటితో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లాంట్ బేస్డ్ మన డైట్ ప్రోటీన్ ఉంది కదా, సో ఆ ప్రోటీన్ని నేను 250 గ్రామ్స్ చికెన్ కాబట్టి నేను 2 స్కూప్స్ ప్రోటీన్ యాడ్ చేసుకున్నాను. ఓకే, ప్రోటీన్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకుంటే చూసారు కదా ఎలా ఉందో. సో ఈ విధంగా వచ్చింది. సో దీన్ని మనం పెట్టుకొని నేను దోశ పెనం పెట్టి సో స్టవ్ వెలిగించి దానిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఇవి కేక్స్ మాదిరిగా కొద్దిగా తీసుకునే అమౌంట్ మనము దాని పెనం మీద స్ప్రెడ్ చేసుకొని మనము ఆ దోశ పెనంకి ఒక 4 పీసెస్ రెడీ అవుతాయి ఎవ్రీ టైం. సో నేను తీసుకున్న మిక్స్చర్కి సో ఇప్పుడు ఫస్ట్ మీకు ఒక 4 పీసెస్ యాడ్ చేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను. సో చూసారు కదా, సో పెనానికి ఒక 4 పీసెస్ వచ్చినాయి అనమాట. అట్లా పెట్టిన తర్వాత దాన్ని మనము టర్న్ చేసుకోవాలి, సిమ్లో పెట్టే మనము కుక్ చేసుకోవాలి. సో నేను టర్న్ చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేశాను. ఎందుకు ప్రెస్ చేయడము అంటే మనము మోజరెలా చీజ్ వేసాం కదా, సో అది బాగా కుక్ అవుతుందన్నమాట, అందుకోసమని దాన్ని ప్రెస్ చేసుకున్నాను. ఓకే, అయిన తర్వాత చూసారు కదా, డైట్ ప్లేట్లోకి తీసుకొని చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ అనేది. థ్యాంక్ యూ. కీప్ హెల్దీ, స్టే హెల్దీ.